కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో 12 కోట్ల రూపాయల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఇక రంగంలోకి దిగిన DRI అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఇదే విషయంపై బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందిస్తూ రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాటల్లో చెప్పలేని తీవ్ర అభ్యంతరకర పదజాలంతో ఆమె బంగారం ఎక్కడ దాచిందో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే ఈ స్మగ్లింగ్ లో మంత్రుల ప్రమేయం ఉందని, ఆ విషయాలన్నీ తనకు తెలుసని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయట పెడతానని తెలిపారు. తండ్రి రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి స్మగ్లింగ్ కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఇక ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసిందని, ఇంకా ఎక్కడ దాచిందో కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పాయింట్ అసెంబ్లీలో వివరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఇదిలా ఉంటే ఈ బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్ కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూడా గలమెత్తారు. ఆయన కుమారుడు రాష్ట్ర యూనిట్ చీఫ్ విజయేంద్రపై కూడా పదే పదే విమర్శలు గుప్పించారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడ్యూరప్పను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక 2020లో మైనారిటీ వివాహ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పథకం కావాలంటే పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. మరి ఇంత అసభ్యంకరంగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యే మాటలను ఇప్పటి వరకు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం.